సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు? నిన్నటి దినం ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా. శనివారం మీతో వాక్యం పంచుకున్నాను, అర్థం అబద్ధం ఆడదని. వాక్యం అనే అర్థం నిన్నటి దినాన మీ అంతరంగ స్థితిని ఏ రీతిగా తెలియచేసింది, మీ లోపాలేంటో, మీ బలహీనతలేంటో, ఏ విషయంలో సరిచేసుకోవాలో వాక్యం అనే అర్థం మీ అంతరంగాన్ని తెలియచేసిందా? ఏ వాక్యం ద్వారా నిన్నటి దినం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాక్యం విన్న తర్వాత తప్పకుండా కనీసం ఒక అర్ధగంట అయిన ప్రార్థనలు గడపండి. 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఓ సంతోషకరమైన విషయం, ఈరోజు పబ్లిక్ హాలిడే కదా. ఈవినింగ్ ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది. 6:30కి ఈ ప్రార్థన కూటం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈరోజు పగటిపూట నేను విజయవాడ పట్టణానికి వస్తున్నాను. గనులైన దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారు, అలాగే నిస్సి పాల్ గారు విజయవాడలో కుటుంబ ఆశీర్వాద కూటం ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో దేవుని వాక్యం అందించి మరలా రాత్రికి మన సెంట్రల్ మందిరంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఓ దివ్యమైన సందేశాన్ని పరిశుద్ధాత్ముడు అందించబోతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో లైవ్ చూస్తున్న బిడ్డలు అవకాశం ఉంటే విజయవాడ పట్టణానికి పగటిపూట రండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు తప్పకుండా ఈరోజు రాత్రి మన మందిరంలో జరిగే కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలుపంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబాలను గురించి వాక్యం పంచుకోవటం అంటే నేను వ్యక్తిగతంగా ఇష్టపడే అంశాల్లో ఇదో దివ్యమైనటువంటి అంశం. సాతాను కడవరి దినాల్లో కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాడు. భార్యకు భర్త కాకుండా, భర్తకు భార్య కాకుండా, తల్లిదండ్రులకు పిల్లలు దక్కకుండా, పిల్లలకు తల్లిదండ్రులు దక్కకుండా కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఆత్మ ప్రేరేపణతో మన కుటుంబాలు కట్టబడాలని ఓ దివ్యమైన ఆత్మీయ తృష్ణతో ఈ కూటం ఏర్పాటు చేయటం జరిగింది. తప్పకుండా పాలు పంపులు పొందండి, వాక్యం విని ఆశీర్వదించబడండి. కుటుంబాలను గూర్చి ఈ అరుణోదయపు దినం ఓ క్లుప్త సందేశం మీతో పంచుకుంటాను. లోకంలో 2 రకాల కుటుంబాలు ఉన్నాయి. ఒకటి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, రెండవది ఫెయిల్యూర్ ఫ్యామిలీస్. వ్యక్తిగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కుటుంబంగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. దైవజనాంగమా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నువ్వు సక్సెస్ అయినట్లుగా అనిపిస్తుందా? లేదయ్యా, నా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోగలిగే, కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయినట్లుగా నాకు అనిపిస్తుందయ్యా అన్నట్లుగా నీ మనస్సాక్షి నిన్నెక్కడో గుచ్చుతున్నట్లుగా ఉందా? 2 కుటుంబాలు, ఏ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అండ్ ఏ ఫెయిల్యూర్ ఫ్యామిలీస్. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అని వ్రాయబడినట్లుగా మనం అందరం ఎరిగిన ఒక మాట సామెతల గ్రంథం
14వ అధ్యాయం మొదటి వచనంలో ఓ దివ్యమైన మాట రాసి ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు ఆ ఇంటిని పెరికివేయును అని రాసి ఉంటుంది. అంటే కట్టబడే కుటుంబాలు కొన్ని, కట్టబడే కుటుంబాలు కొన్ని అయితే పడగొట్టబడుతున్న కుటుంబాలు మరెన్నో. చెల్లి, తమ్ముడా, నీ కుటుంబం కట్టబడే కుటుంబంగా ఉందా? సాతాను చేత పడగొట్టబడే కుటుంబంగా ఉందా? ఓ కుటుంబం కట్టబడాలంటే ఏముండాలి? దైవజనమా, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బుంటే ఇల్లు కట్టవచ్చు, కానీ కుటుంబాన్ని డబ్బుతో కట్టలేం. ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించుకోవాలంటే సిమెంటు, ఇసుక, కంకరు, ఐరన్, డబ్బు ఇవన్నీ ఉంటే అద్భుతమైన గృహాన్ని నిర్మించవచ్చు. డబ్బుతో గృహాన్ని నిర్మించగలవేమో, కానీ కుటుంబాన్ని నిర్మించలేము. కుటుంబాన్ని నిర్మించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం. అందుకని వాక్యం అంటుంది, జ్ఞానము వలన జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని రాసింది. ఏ ఇల్లైనా ఏ సంఘమైనా కట్టబడింది అంటే ఆ ఇంట్లో ప్రజలు జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అని అర్థం. ఏ ఇల్లైనా చంద్రబందర, గందరగోళం, గజిబిజి, ఒకరికి పొసగక వివాదాలతో, మనస్మర్థలతో కాపురం చేస్తున్నారంటే అది జ్ఞానం లేని ప్రజలు నివసించే ఇల్లు అని చెప్పడంలో సందేహం లేదు. జ్ఞానం అంటున్నారయ్యా. అసలు ఆ జ్ఞానవంతుడికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? తలకాయ ఇంతలా ఉండి అపర మేధావిగా 100 పుస్తకాలు చదివిన వాడు జ్ఞానవంతుడా? నో. పుస్తక జ్ఞానం వేరు, కుటుంబాన్ని కట్టుకునే దైవిక జ్ఞానం వేరు. శాస్త్రాన్ని కూర్చున్న జ్ఞానం వేరు, సంసారాలను కట్టుకునే జ్ఞానం వేరు. కుటుంబాలను కట్టుకునే జ్ఞానానికి 4 శ్రేష్టమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, అలాగే 11వ వచనం. అపహాసకులు పట్టణమును తల్లడింప చేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతయు కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండు. అంటే జ్ఞానవంతుడు ఓర్పుతో కూడుకున్న బ్రతుకుతాడు. ఒక స్త్రీ జ్ఞానవంతురాలు, ఒక పురుషుడు జ్ఞానవంతుడు అని దేన్ని బట్టి చెప్పగలమో తెలుసా? ఓర్పుతో కూడుకున్న బ్రతుకు. జ్ఞానం లేనివాడు కోపం చూపిస్తాడు, కోపాన్ని అణుచుకోడు. ఇక ఆ కోపంలో ఏమంటాడో, ఏం చేస్తాడో, పిచ్చోడి చేతులు రాయేలాగో కోపిస్తోడు బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. విన్నారా? జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని అణుచుకుంటాడట, కోపాన్ని ప్రదర్శించాడట. కోపిస్తోడుగా, ఓర్పు లేనివాడిగా బ్రతికితే పట్టణము తల్లడిల్లిపోతుంది అని వాక్యంలో రాసింది. నిజమే దైవజనమా. భర్తలు తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, మూర్ఖులుగా ప్రవర్తించిన ఓర్పుతో కుటుంబాన్ని కట్టుకొని ఎంతమంది తల్లులు తమ సంసారాన్ని నిలవబెట్టుకున్నారో. ఓర్పు లేని స్త్రీలు కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నారు. చెల్లి, జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం కాదు, ఓర్పుతో కూడుకున్న బ్రతకటమే. తమ్ముడా, భార్యలు గయ్యాలి వారైనా, నోటి దురుస్థానం కలిగిన వారైనా, ఎంతోమంది భర్తలు ఓర్చుకొని జ్ఞానంతో ఆ భార్యతో కాపురం చేసి కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి కుటుంబాలను కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓ భార్యాభర్తలారా,
నీ భర్త పట్ల ఓర్పుతో బ్రతుకుతున్నావా? ఒక మాట అంటే పొసమని కోపం పొంగుకొని వస్తుందా? ఓ పురుషుడా, కోపం వచ్చి భార్యను గొడ్డును బాదినట్లుగా బాతున్నావా? కోపం వస్తే ఎంత మాట పడితే అంత మూర్ఖుడిగా ప్రవర్తిస్తున్నావా? భార్యాభర్తలారా, మీ మధ్యలో ఓర్పు లేకపోతే, ఓర్పుతో కూడుకున్న బ్రతుకు లేకపోతే కుటుంబం అభాసుపాలైపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం డైవిజన్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మండపేట ప్రాంతంలో సమ్మర్ క్యాంప్ యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళారట. బిలో యంగ్ ఏజ్కి కొంచెం బిలో ఉన్న పిల్లలందరినీ 3వ తరగతి నుంచి 7వ తరగతి కొంచెం అటు ఇటు చదివే పిల్లలందరినీ సపరేట్గా ఒక చోట పెట్టి వాళ్ళకి పేపర్లు ఇచ్చి ఒక చిన్న మాటకు సమాధానం రాయమన్నారట. దేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలని కోరుకుంటారో మీ కోరికేంటో పేపర్ మీద రాయండి అని అంటే, ఆ పేపర్ మీద 100కి 90% చిన్నపిల్లలు ఏం రాశారో తెలుసటండి? మా అమ్మ నాన్న సమాధానంగా బ్రతికేటట్లుగా దేవుడు వరమియ్యాలని కోరుకుంటున్నామయ్యా. పేరుకు భార్యాభర్తలే కానీ మా అమ్మ నాన్నల మధ్యలో సమాధానం ఉండదయ్యా. ఎప్పుడు రసాబస, ఎప్పుడు గొడవయ్యా. పిల్లలారా, మీ కుటుంబానికి ఏం కావాలో కోరుకోండి, రాయండి పేపర్ మీద అంటే, మా అమ్మా నాన్నలు సమాధానంగా ఉండేటట్లుగా. ఈ చిత్రం చూడండి. ఈ వాక్యం ఉంటున్న చెల్లి, తల్లి, తమ్ముడా, ఒకవేళ నీ పిల్లలను కూడా ఇదే ప్రశ్న అడిగితే నీ పిల్లలు ఎలాంటి సమాధానమే రాస్తారేమో. జ్ఞానం అంటే ఓర్పుతో కూడుకున్న బ్రతుకు, రైట్? రెండవది, జ్ఞానం అంటే నేర్పుతో కూడుకున్న మాట. మాటలు అందరూ మాట్లాడతారు, కానీ ఆ మాట ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానవంతుడు నేర్పుతో కూడుకున్న మాట మాట్లాడతాడు. చూడండి, ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. విన్నారా ఈ మాట? మరొకసారి చదువుతాను చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలు? కత్తితో పడవలసిన అవసరంలా, మనోడు మాటే కత్తి, ఈ శవరు నుంచి ఆ శవరికి దూసుకొని పోవాల్సిందే. కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఆ గాయాలు మాన్పుతుంది. తమ్ముడు, చెల్లి, కుటుంబంలో ఒకరినొకరు నొప్పించుకునే మాటలు మాట్లాడకూడదు. నేర్పుతో కూడుకున్న మాటలు ఉండాలి. నేర్పుతో కూడుకున్న మాటలు ఎలా ఉంటాయో బైబిల్ ఒక చిన్న సంఘటన మీకు గుర్తుకు తెస్తా. యోబు యొక్క భార్య యోబు దగ్గరికి వచ్చి, ఎందాకింకా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావయ్యా, నీ యథార్థతని ఇంకా వదిలి దేవుని దూషించి మరణము కమ్ము అని మాట్లాడితే, అప్పుడు యోబు మాట్లాడుతున్న మాట చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు నాతో కలిసి ఈ మాట. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటలతోనైనను పాపము చెయ్యలేదు. భార్య కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అన్నట్లుగా యోబు ఎంత జ్ఞానంగా మాట్లాడాడో చూడండి. దేవుని దూషించి నువ్వు చావు అంది భార్య. యోబు ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడదగునా, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, ఇంతకీ యోబు తన భార్యను పట్టుకొని మూర్ఖురాలు అన్నాడా? ఏమన్నాడు?
మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, యోబు తన భార్యను పట్టుకొని మూర్ఖురాలా అన్నాడా? కింద కామెంట్ రాయండి వెంటనే, నన్ను అడగండి. అన్నాడా అని? అనలేదు కానీ అన్నాడు, అన్నాడు కానీ అనలేదు. మూర్ఖురాలా అని అనలా. ఏమంటాడో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అంటే ఇంతకీ భార్యను మూర్ఖురాలు అన్నాడా? అనలా. అనలేదా? అన్నాడు. ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడో చూడండి. నేర్పుతో కూడుకున్న మాట, ఓర్పుతో కూడుకున్న బ్రతుకు కుటుంబాలని కడుతూ ఉంది. చూడండి, ఒక చిన్న గొడవ వస్తే చాలు, పెళ్ళయింది మొదలుకొని ఆ రోజు వరకు ఏమేమి జరిగిందో ఇటు భర్త ఇటు భార్య నోటుకొచ్చినట్టుగా మాట్లాడతా ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? అసలు నిన్ను చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు సుఖపడ్డాను కాక అని అంటాడు ఈ మనిషి. ఈలోపు ఆ మనిషి ఏమంటుందో తెలుసా? ఏమంటా, నా జీవితంలో అడుగు పెట్టావు అయ్యా, నా దీపం ఆరిపోయింది అయ్యా, అంత మునిపేదో ఎలిగినట్టు, ఎలిగింది లేదు సచ్చింది లేదు. చూడండి, ఈ మాటలు కత్తిపోటు మాటలతో ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటూ ఉంటారు. దైవజన్మ ఓర్పుతో కూడుకున్న మాట కుటుంబాలను కడుతూ ఉంది. మూడో మాట చెప్పమంటారా? ఓ కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఉండాల్సిన మూడవ గుణం నీతితో కూడిన నడక. ఏ నడక? నీతితో కూడిన నడక. చూడండి, సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. విన్నారా? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. దైవజనమ, లోకంలో ప్రజలు రకరకాల వ్యసనాల్లో చిక్కుకున్నారు. కొందరు వ్యభిచారం అనే వ్యసనంలో చిక్కుకున్నారు, మరికొందరు పేకాట అనే వ్యసనాల్లో చిక్కుకున్నారు, ఇంకొందరు బెట్టింగ్ అనే వ్యసనాల్లో చిక్కుకున్నారు, మరికొందరు మద్యం అనే వ్యసనంలో చిక్కుకున్నారు, మరొకరు మగువ అనే వ్యసనంలో చిక్కుకున్నారు. రకరకాల వ్యసనాల్లో చిక్కుకొని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య కనుగప్పి అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న భర్తలు ఎంతమంది లేరు? అదేమంటే ఈ మధ్య కొత్తగా ఏమంటున్నారో తెలుసా? అక్రమ సంబంధాలు సక్రమమైన సంబంధాలే అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇది తప్పేమీ కాదు. చూడు, నేనంట పురుషుడికి ఇది వర్తించినప్పుడు అక్రమ సంబంధం తప్పేమీ కాదని పురుషుడు మాట్లాడాడు కదా, అయినా భార్యను తనతో సంసారం చేయమంటున్నాడు కదా. అదే తన భార్య అలా చేస్తే వాడు తట్టుకోగలుగుతాడా? అంటే తనకొక నీతి, భార్యకొక నీతే. మరి సుప్రీంకోర్టు దానికి కూడా అనుమతి ఇచ్చింది కదా. కుటుంబ వ్యవస్థ ఈరోజు చిన్న భిన్నమైపోవటానికి భర్త యొడల విశ్వాసఘాతకురాలైన భార్య, భార్య యొడల విశ్వాసఘాతకుడైన భర్త, ఒకడు వ్యభిచారం వ్యసనం అయిపోయింది, మరొకడికి మద్యం వ్యసనం అయిపోయింది, మరొకడికి జోదం పేకాట వ్యసనం అయిపోయింది. వ్యసనాల వలన సంసారాలు చిక్కుకుంటున్నాయి. దైవజన్మ, కీర్తనకర్త దావీదు గారు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. దైవజన్మ, భవిష్యత్తు నీరుగారేటట్లుగా చేస్తుంది నీ వ్యసనం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా, ఏ వ్యసనంలో చిక్కుకున్నావు? ఏ వ్యసన బంధకాలలో చిక్కుకొని బ్రతుకును బుగ్గిపాలు చేసుకుంటున్నావు? ఓ చెల్లి, ఏ వ్యసనానికి నువ్వు బానిస అయిపోయావు? వ్యసనం నీ సంసారాన్ని నీరుగారుస్తుంది. జాగ్రత్త.
భవిష్యత్తును నీరుగారుస్తుంది. జాగ్రత్త. జ్ఞానం కలిగిన వాడు ఏ వ్యసనంలో చిక్కుకోకుండా నీతితో కూడిన నడక నడుస్తాడు. దైవజనమా, యోసేపు యాకోబు ఇంటికి తలమానిక కదా. కరువు కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తల్లడిల్లుతూ ఉంటే యాకోబు కుటుంబం ఐగుప్తు దేశంలో ఎంత నెమ్మది పొందింది. కారణం ఏంటో చెప్పమంటారా? యోసేపు యొక్క నీతితో కూడుకున్న నడక ఆ కుటుంబానికి తలమానికగా మారింది. తమ్ముడా, చెల్లి, జ్ఞానం లేనివాడు వ్యసనంలో చిక్కుకుంటాడు. సంసారాలు పాడైపోవటానికి రకరకాల వ్యసనాల్లో చిక్కుకొని జీవితాల్లో నాశనం చేసుకుంటున్న ప్రజలు. ఏంటి జ్ఞానం? మరలా చెప్తాను. ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉంటే చాలు. కుటుంబాన్ని కట్టుకోవటానికి, సంసారాన్ని కట్టుకోవటానికి డబ్బుతో కట్టుకోలేవు, జ్ఞానంతో కట్టుకుంటాం. ఏంటి జ్ఞానం అంటే? ఓర్పుతో కూడిన బ్రతుకు. 2, నేర్పుతో కూడుకున్న మాట. 3, నీతితో కూడిన నడక. దైవజన్మ విన్నారు కదా. డబ్బుతో ఇల్లు కట్టగలం. డబ్బుంటే ఇసుక, సిమెంటు, కంకర, ఇనుము, పని మనుషులను, కూలి, డబ్బుతో ఇల్లు కట్టగలుగుతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? కుటుంబాన్ని డబ్బుతో కట్టలేము సుమి. సంసారాన్ని డబ్బుతో చేయలేం. కుటుంబాన్ని కట్టగలిగింది జ్ఞానం. ఏంటి జ్ఞానం? విన్నాం కదా. ఓర్పుతో కూడిన బ్రతుకు, అదే జ్ఞానం. ఏంటి జ్ఞానం? నేర్పుతో కూడిన మాట, అదే జ్ఞానం. ఏంటి జ్ఞానం? నీతితో కూడిన నడక, అదే జ్ఞానం. 4వది అద్భుతమైన మాట, జాగ్రత్తతో కూడుకున్న నిర్ణయం. ప్రతి మనిషి రేపటిని గూర్చి ఆలోచించి ఈరోజే జాగ్రత్త తీసుకోవాలి. గత 2 వారాల క్రితం ఆదివారం వర్తమానం ఇచ్చాం. నేటి నీ అడుగులే రేపటి నీ పిల్లల భవిష్యత్తును శాసిస్తుంది అన్నమాట. విన్నారా? నేటి నీ అడుగులే ఓ తండ్రి, నేటి నీ అడుగులే ఓ తల్లి, ఈరోజు నువ్వు తీసుకునే నీ జాగ్రత్తే రేపు నీ పిల్లల భవిష్యత్తును శాసిస్తూ ఉంది. ఏం జాగ్రత్త తీసుకోవాలయ్యా? చెప్తాను. జ్ఞానం అంటే రేపటిని గూర్చి ఈరోజే జాగ్రత్త తీసుకుంటుంది. యోసేపు ఫరో కనిన కలను వివరించాడు. 7 సంవత్సరాల సమృద్ధి అయిన పంట అని, తతిమ 7 సంవత్సరాలు కరువు కాలమని. రాజా, ఆ కరువును ఎదుర్కోవాలంటే సమృద్ధిగా పంట పండే కాలంలో ధాన్యాన్ని వృధా చేయకుండా, ఆహార పదార్థాలను వృధా చేయకుండా గిడ్డంగులను నిర్మించి ఈ ఆహార ధాన్యాన్ని భద్రపరచండి. కరువు కాలంలో మనం పోషించబడతాం. ఒక చక్కటి ఆలోచన చెప్పి, రాజా, ఈ కార్యక్రమం చేయటానికి మన దేశంలో జ్ఞానం కలిగిన ఒక మనుషుని ఏర్పరచుకో అంటే ఫరో ఏమన్నాడు తెలుసా? నిన్ను మించిన జ్ఞానవంతుడు ఎవరయ్యా అన్నాడు. అంటే ఏది జ్ఞానం? రేపటిని గూర్చి ఈరోజు జాగ్రత్త తీసుకోవటమే జ్ఞానం. అందుకనే సొలొమోను అంటారు కదా, సోమరి, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో అంటాడు. ఏంటి చీమల్లో ఉన్న జ్ఞానం? రాబోయేది వర్షాకాలం. వర్షాకాలంలో నీళ్ళల్లో చీమ ఈదలేదు కదా. వర్షాకాలంలో ఆహారం దొరకదు కదా. రాబోయే వర్షాకాలంలో ఆహారపు కొరత ఏర్పడుతుందని వేసవి కాలంలోనే ఆహారాన్ని భద్రపరుచుకుంటుంది. చిన్న చీమ జాగ్రత్తతో కూడుకున్న నిర్ణయం కరువు కాలంలో పోషించబడటానికి కారణమైంది. తమ్ముడా, చెల్లి, నీ భర్త సంపాదించే డబ్బును దుబారాగా ఖర్చు పెట్టద్దు. ఇంటికొచ్చే ఆదాయాన్ని దుబారాగా ఖర్చు పెట్టద్దు. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, డబ్బు సంపాదించటం ఒక కృప అయితే, సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం దానికి మించిన కృప. కొందరి కష్టార్జితం సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది.
తాతకు మించిన ఖర్చులు పెట్టి, ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టి, కసాధ్యతం అంతా వడ్డీలకు అప్పులు కడతా ఉంటారు. చివరికి కడుపున పుట్టిన పిల్లలకు ఒట్టి చేతులు చూపిస్తారు. ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? అపోస్తులైన పౌలు గారు అంటారు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను కదా అంటాడు. ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ శక్తి కొలది పిల్లలకు ఆస్తిని సమకూర్చాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉంది. నిజమే, భార్యాభర్తల మధ్యలో కుటుంబం కట్టబడాలన్నా దైవజనమ బంధాలు, ఆర్థిక బంధాలు, కనీసం కట్టుకున్న భార్యకి కోరుకున్న ఒక ముద్దను నువ్వు పెట్టలేకపోతే ప్రేమ ఉంటుంది, ఉండదని కాదు, ఏదో ఒకరోజు విసిగిపోతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలంతా మంచి బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే నీ కడుపును పుట్టిన బిడ్డలు మాస్కులు వేసుకున్న బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళతో తనను పోల్చుకొని, నా తండ్రి తాగుబోతనమే కదా మా ఈ పేదరికానికి కారణం, మా తల్లిదండ్రుల జ్ఞానం లేని నిర్ణయాలే కదా ఈరోజు మేము ఈ దేనస్థితి అనుభవించడానికి కారణమని ఒక తెలియని చులకన భావన నీ పిల్లల మనస్సులో బయలుదేరుతుంది. జ్ఞానంగా ప్రవర్తించండి. ఒక మాట, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దైవజనమా? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞాన సంపత్తి యేసుక్రీస్తులోనే దాగి ఉంది. యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు, జ్ఞానాధారమై ఉన్నాడు. అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, ఎస్, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. నీకు కావలసిన జ్ఞానం యేసుక్రీస్తులో గుప్తమై ఉంది. అడుగు, మోకరించి అడుగు, దేవా నా ఇంటిని జ్ఞానంతో కట్టుకోవాలి, నా ఇంటిని కట్టుకోవాలయ్యా, మూడు రాళ్ళుగా నేను కూల్చుకోకూడదు. ఏంటి జ్ఞానం? విన్నారు కదా, ఓర్పుతో కూడిన బ్రతుకు, నేర్పుతో కూడిన మాట, నీతితో కూడిన నడక, జాగ్రత్తతో కూడిన నిర్ణయం. ఈ దైవిక జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించి నీ కుటుంబాన్ని ఒక అద్భుతమైన కుటుంబంగా, నీ పిల్లలను ఒక అద్భుతమైన పిల్లలుగా కృపగల దేవుడు తీర్చిదిద్దునుగాక. ఈరోజు రాత్రి మరో అద్భుతమైన సందేశం కుటుంబాలను గురించి పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడు. తప్పకుండా మీరు హైదరాబాద్ పట్టణంలో ఉంటే రాత్రికి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలుపంపులు పొందండి. ఈరోజు పగలు విజయవాడ వస్తున్నాను. ఒకవేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలుపం. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. మన కుటుంబాలు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, సాతాను కుటుంబాలను దాడి చేస్తున్నాడు, కుటుంబ వ్యవస్థను పతనం చేస్తున్నాడు. డబ్బుతో కుటుంబాన్ని కట్టుకోలేమయ్యా, అయ్యా డబ్బుతో కుటుంబాన్ని కట్టుకోలేమయ్యా, డబ్బుతో కుటుంబాన్ని కట్టుకోలేమయ్యా. జ్ఞానంతోనే కుటుంబాన్ని కట్టుకోగలం దేవా. ఆ జ్ఞానం నాకును నీ ప్రజలకును, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఆ దైవిక జ్ఞానం యేసు నామం పేరిట మీరిచ్చుదురుగాక. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీలో నిక్షిప్తమై ఉన్నాయి, మీరు జ్ఞానాధారమై ఉన్నారు దేవా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ దైవిక జ్ఞానం మీరు దయచేయుదురుగాక. జ్ఞానవంతులుగా కుటుంబాన్ని కట్టుకొందురుగాక. అటు కృపతో ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి సమస్త మహిమలో మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.